సో రోబోటిక్ సర్జరీ రీసెంట్ టైమ్స్లో చాలా వింటున్నాం. హాస్పిటల్స్ కూడా 100% రోబోటిక్ సర్జరీ అని అది ఇది అని దే ఆర్ క్లెయిమింగ్ ఆర్ ప్రమోటింగ్. నాకు అనిపిస్తుంది సర్జరీ అంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ భయంతో వెళ్తారు ఎవరైనా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అరే మనిషి పర్ఫామ్ చేయరు, మెషిన్ పర్ఫామ్ చేస్తారు అంటే వింటుంటేనే నాకు కొంచెం భయంగా ఉంది. సో దీని సక్సెస్ రేట్ ఏంటి అసలు? దీంట్లో 2 అపోహలు ఉన్నాయి. ఫస్ట్, మనిషి పర్ఫామ్ చేయడు అనేది తప్పు. యాక్చువల్లీ అగైన్ ఇందాక మనం గాడ్ ఈజ్ సూపర్ పవర్ లాగా ఇక్కడ హోల్ థింగ్ ఈజ్ నౌ హ్యాండిల్డ్ బై హ్యూమన్ బీయింగ్ ఓన్లీ. కట్పుత్లీ లాగా మనం ఏం చేస్తాం, తోలు బొమ్మలు అట్లా కింద నడుస్తుంది, తోలు బొమ్మలే కనిపిస్తాయి, కానీ పైనుంచి ఆడించేది మనిషే కదా. అర్థమవుతుందా? సో ఫస్ట్ థింగ్ ఈజ్ again you told one technology when it comes it takes some time to come. Yeah, these are some things like that only. Robotic, it came to India about more than let me tell you again, 2004 lo vachin first time India la 2 decades, but still in the recent last 4-5-6 years it has become chala. So there's always for any technology a latent phase and an accelerated phase. అర్థమవుతుంది కదా. ఇప్పుడు లేటెంట్ ఫేజ్ అయిపోయింది, యాక్సిలరేటెడ్ ఫేజ్కి వచ్చింది. ఎందుకంటే కాంపిటీషన్. ఆ హాస్పిటల్ ఉంది, నా దగ్గర అయితే పేషెంట్లు వెళ్ళిపోతారేమో, పేషెంట్కి అయితే ఇది చెప్దాము, ఏది తీసుకుంటే అది తీసుకుంటాం. స్టిల్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్ చూస్ ద ట్రెడిషనల్ లాప్రోస్కోపిక్ సర్జరీ బికాస్ ద కాస్టింగ్ ఈస్ గోయింగ్ టు బి మోర్ విత్ రోబోటిక్. సో దేర్ ఆర్ మెనీ ప్రొసీజర్స్ వేర్ ఈక్వలీ వీ కెన్ డూ బెటర్ విత్ దోస్, బట్ దేర్ ఆర్ సమ్ ప్రొసీజర్ వేర్ వీ నీడ్ రోబోటిక్ అసిస్టెన్స్. ఏంటది? వై డూ వీ నీడ్ ఇట్? ఫస్ట్, వీ నీడ్ ప్రెసిషన్, చాలా ఎక్కువ ఉంటుంది దానికన్నా. ఓకే, అండ్ దెన్ యూ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే ఇలా వెళ్ళి ఇలా చేయడం మనకి హ్యూమన్ బీయింగ్ అవ్వదు. అంటే మన అబ్డమెన్ అనేది ఇట్లా ఉన్నదంటే ఇక్కడెక్కడో రోగం ఉంటే హౌ ఆర్ వి గోయింగ్ టు గో దేర్ అండ్ రీచ్ అండ్ డూ కరెక్ట్ థింగ్? అర్థమవుతుందా? దీని కింద ఉన్నది ఇప్పుడు పొట్ట, ఇది వాల్, దీని కింద ఇక్కడ ఒక ట్యూమర్ ఉంది, దాని నుంచి నేను ఎలా చేస్తానంటే ఫుల్ ఓపెన్ చేయకూడదు. అంతకుముందు ఎట్లా జరుగుతుంది? అదే కదా, అంతకుముందు ఏమైతే ఫుల్ ఓపెన్ సర్జరీస్ అయ్యాయి కదమ్మా. దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్టెన్షన్స్ ఆఫ్ హౌ టు మేక్ ఇట్ బెటర్ అండ్ ఈజీ అండ్ హౌ టు డూ ఇట్ సేఫ్లీ విత్ మినిమలీ యాక్సెస్ సర్జరీ. ఓపెన్ సర్జరీస్ హ్యావ్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఆన్ టేబుల్ డెత్స్ దగ్గర నుంచి, బ్లడ్ క్లాట్ అవ్వటం దగ్గర నుంచి, ఎక్కువ బ్లడ్ లాస్ దగ్గర నుంచి, ఇన్ఫెక్షన్స్ దగ్గర నుంచి, హర్నియా దగ్గర నుంచి, చాలా మార్బిడిటీ, చాలా రోజులు మనం లేసి ఏం పనులు చేసుకోలేకపోవడం వల్ల. ఇప్పుడు ఏమైంది, ఇందాక మాట్లాడారు లాప్రోస్కోపీతో ఏంటి, పొద్దున్న చేసి సాయంత్రం లేసి నడుస్తారు, రేపటి నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, నార్మల్గా తింటారు, ఎంత పెద్ద సర్జరీ అయినా. దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా మెట్టు రోబోటిక్. ఆల్ దోస్ అడ్వాంటేజెస్ ప్లస్ ద ఫ్లెక్సిబిలిటీ అండ్ డెక్స్టరిటీ అండ్ ద ప్రెసిషన్ ఇన్ నూక్స్ అండ్ కార్నర్ ఆఫ్ హౌ వీ హ్యావ్ టు డూ. ఎక్కడో కొనలు దుమ్ము దుర్పాలి అంటే ఎట్లాగా, అక్కడెక్కడో ఒక ఫాల్ సీలింగ్ లోపల నుంచి అలా తీయాలంటే ఎట్లాగా. యూ హ్యావ్ ఆల్ దీస్ నో గ్యాడ్జెట్స్ వేర్ ఇట్ గోస్, టర్న్స్ లైక్ దిస్ అండ్ డూ ఇట్ అండ్ సక్స్ ఇట్ అప్, రైట్? అట్లా మనకి ఇది అనమాట. ఇది ఏంటి అంటే వీ హ్యావ్ రోబోటిక్ ఆర్మ్స్ విల్ బి దేర్ విచ్ విల్ బి ఇన్సర్టెడ్ ఇన్ టు ద అబ్డోమెన్, బట్ ద హోల్ కంట్రోల్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్ ఇన్ ద కన్సోల్. మనం ఎలా, సో వీఆర్ ట్రైన్డ్ బిఫోర్ robotic. So as a robotic surgeon, I feel that robo is definitely has 2 advantages more. ఒకటి, పెయిన్ is much lesser, definitely. కట్ లేదు, కట్ ఉంటుంది, కట్ లేకుండా ఎట్లా ఉంటుంది? ప్రీవియస్ కంపేర్ తో ప్రీవియస్ దాంతో కంపేర్ సేమ్ లాప్రోస్కోపీ లాగానే, కానీ అది స్టేబుల్గా ఉంటుంది, ఇట్లా కదులుతూ ఉండదు కదా. సో పెయిన్ విల్ నాట్ బి దేర్ మచ్. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ రియలైజ్డ్ దట్ విత్ రోబోటిక్ పెయిన్ ఈజ్ చాలా తక్కువ. సో అవుట్కమ్స్ పేషెంట్ తొందరగా రికవరీలో ఇంకొంచెం బెటర్ దాన్ ద అదర్ థింగ్. అది అదర్వైజ్ ద లాప్రోస్కోపీ చేసేవి అవి చేసేసేయచ్చు, నాట్ నెసెసరీ దట్ వీ హ్యావ్ టు డూ. బట్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి విచ్ ప్రాస్టేట్ క్యాన్సర్స్ కానీ, వేర్ లోపల ఎక్కడో పెల్విక్ వాల్లో ఉన్న లింఫ్ నోడ్స్ తీయటం కానీ, దానికి మనం ఇలా 3D లాగా ఇట్లా లోపలికంతా మన పొట్ట లోపలికి మనమే దిగి ఇలా వెల్లోంచి తీస్తున్నట్టు ఫీలింగ్. సో 3D ఫీలింగ్, 3D ఎఫెక్ట్, వేర్ ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ వీఆర్ ఇన్ సైడ్. దెన్ వి గో ఇన్ సైడ్ అండ్ చెరీ పికింగ్ లాగా మనకి ఏం కావాలో అది సైజ్గా చేయొచ్చు. సో ఫర్ దోస్ థింగ్స్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా అని అవసరం లేదు, ఇందాకే చెప్పా, ఇట్స్ ద నీడ్ని బట్టి, అవసరాన్ని బట్టి మనం అది ఆప్షన్ ఇవ్వాలి. అవసరం లేకుండా కూడా మనకి రోబో ఉంది కదా, లెట్ మీ అప్లై ఫర్ ఎవ్రీథింగ్ టు మేక్ మనీ, నో. It is the patient needs it, yes, we should offer. Otherwise